భీమవరం బుల్లోడు నేను తెలుగులో చేస్తున్న సెకండ్ మూవీ. సెకండ్ మూవీకి టు వర్క్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్ ఇస్ మియర్ లక్. ఐ థింక్ బాగా లక్ ఉండాలి. పని చేస్తామని చెప్తే కూడా అట్ ద రైట్ టైమ్ అ రైట్ ప్రాజెక్ట్ హ్యాస్ టు స్టార్ట్ అండ్ పీపుల్ హ్యావ్ టు చూస్ యూ. So I'm very glad in the first place that a man like Mr. Suresh Babu chose me as the face of his heroine in this film. I've always seen, in first studio ki vachinappudu anni photos chusinappudu all great heroines have worked in this production. Photos chuste next in line is me. He has chosen me as his heroine is a great thing and a great honor for me. And I hope to keep up to the thing that he's given to me, the respect that he has given me. I hope to keep it up. And I'm చెప్పడానికి nanth eligible కాదు అయినా I have to say ki in all these years and all the people I have worked with, Suresh sir is one of the best producers I have worked for. It has been a very nice experience to work in this production. It's a great time I had working with all of them. డైరెక్టర్ గారు ఉదయ్ శంకర్ సార్ నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పటి నుంచి హ్యాస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. నాకు డైలాగ్స్, సీన్స్, క్యారెక్టరైజేషన్ అన్నిటితో చాలా సపోర్ట్ చేశారు. ఇట్ హెస్ బీన్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. కెమెరామ్యాన్ సార్ మా ఊరు నుంచే, మేమిద్దరూ మంగళూరు నుంచే. సో దట్ హెస్ బీన్ అ వెరీ గుడ్ కనెక్షన్. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఐ వాజ్ సో మచ్ అవుట్ ఆఫ్ ప్లేస్. నాకు అప్పుడు తెలుగు కరెక్ట్గా రాదు, ఎవరు తెలియదు. సో ఆ టైంలో జస్ట్ ఫీలింగ్కి ఒకరు మా ప్లేస్ నుంచి, మా హోమ్ టౌన్ నుంచి ఉన్నారంటే ఒక ఫీలింగే, అది వాజ్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దెన్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు షో మీ ఇన్ అ వెరీ గుడ్ వే. నాకు బాగా చూపించడానికి చాలా కష్టం ఉంది. అండ్ హీ హెస్ ట్రైడ్ ఇట్ అండ్ ఐ థింక్ హీ హెస్ సక్సీడెడ్. సో ఇఫ్ ఐ లుక్ గుడ్ ఇన్ ద ఫిల్మ్, ఆల్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఐ థింక్ అందరూ చాలా కష్టపడ్డారు నన్ను బాగా చూపించడానికి. ఐ థ్యాంక్ దెమ్ ఆల్. అండ్ కొరియోగ్రఫర్ భాను సార్, నాకు తెలుగు మూవీస్లో డాన్స్, తెలుగు సాంగ్, ఇక్కడ మాస్ సాంగ్ ఫీల్ అంత తెలీదు. బట్ దెన్ హీ మేడ్ మీ రిహర్స్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ ఇట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కొంచెమైనా నేను చేస్తే ఆ మాస్ సాంగ్ అండ్ ఆల్ దట్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సునీల్ సార్తో పనిచేయడానికి ఇట్ హెస్ బీన్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే నుంచి త్రూ అవుట్ హీ హెస్ బీన్ అ వెరీ ఫ్రెండ్లీ కో-యాక్టర్. And he's helped me through the difficult times. Whenever I had difficulty in scenes or uncomfortable unnappudu, he has always made the situation light by cracking a joke or something funny chesi naku koncham friendly ga, comfortable ga chesaru set lo, which has been of great help. So all in all, it has and even Samrat tho nen second time pan chestunnanu. ఫస్ట్ టైం వేయబద్దాలులో we played the same role, పెళ్లి చూపులు, engagement and all that. So even this time it's the same thing. Second time we both are working together. That has also been a very nice experience. So all in all, working with everybody, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. And I hope that this film does well. సునీల్ అన్న గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, ఈజ్ అ ప్యూర్ హార్డ్ వర్కర్. అండ్ ఆయనతో ఎక్కువ సీన్లు చేయకపోయినా కూడా తను సీన్లు చూడటానికి వెళ్ళటండి. సో దాంట్లో హీస్ లైక్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో అన్న, దిస్ విల్ టేక్ యూ మైల్స్ అవే. మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు. ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్తా గురించి చెప్పాలంటే, వీ వర్క్డ్ ఇన్ 2 మూవీస్ టిల్ నౌ. ఒకటి వేయబద్దాలు, మరోది భీమవరం బుల్లోడు. రెండిట్లో తను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను, బ్రేక్ అయిపోతుంది. సో నో మోర్ ఎంగేజ్మెంట్స్. ఓకే. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఉదయ్ గారు, ఆయన గారు కంటే బడి అని పిలిస్తే బెటర్, ఎందుకంటే అంత ఫ్రెండ్లీ ఉంటారు. అండ్ శ్రీధర్ గారు, ఆహనా పెళ్ళంట కూడా ఇంత వర్క్ చేశాను నేను. దాంట్లో కూడా పెళ్ళి కొడుకునే. ఈ ఇమేజ్ని పోగొట్టుకోవాలండి మీరు. సో ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఆయన టైమింగ్ కానివ్వండి, దగ్గరుండి మరి చెప్తారు హీరోస్కి, ఈ టైమింగ్లో అయితే బాగుంటుంది అన్న అనేసి. అండ్ బోస్ గారు, భాను గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను నేను ఒకప్పుడు. అండ్ ఐ విష్ భీమవరం బుల్లోడు all the very best, and
దీని ఆడియో భీమవరంలోనే పెట్టారండి. సో ఆ రెస్పాన్స్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. హోప్ దిస్ మూవీ బికమ్స్ అ బిగ్ సక్సెస్ అండ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. భీమవరం బుల్లోడ్ ఆడియో రిలీజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ భీమవరం. మామూలుగా ఎవ్రీ ఫిలిం వి మేక్, ఇట్స్ బీన్ 50 years, కంపెనీస్ దేర్, నేను 30 years ఉంది. ఓన్లీ న్యూ థింగ్ ఈ సినిమా చేసే బిఫోర్ వి స్టార్టెడ్ ద ఫిలిం, ఈ లాన్లో కూర్చొని ఆల్ ద యూనిట్ మెంబర్స్ వీ హ్యాడ్ అ స్మాల్ మీటింగ్. ప్రొడక్షన్ పీపుల్, అకౌంట్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, ఆల్ లైట్ బాయ్స్ అందరిని కూర్చోబెట్టి, అండ్ ఈవెన్ సునీల్ వాజ్ దేర్, ది యాక్టర్స్ ఆల్సో. హీ సెడ్ దిస్ ఫిలిం మనం ఇలా తీయబోతున్నాం. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ లెట్ us కమ్యూనికేట్ అమంగ్స్ట్ అవర్ సెల్ఫ్స్. ఇవాళ ఎంత హ్యాపీగా ఈ మీటింగ్ ఉందో, వెన్ ద ఫిలిం ఇస్ ఓవర్ లెట్స్ ఆల్సో బీ దట్ హ్యాపీ. దెర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్స్ అబౌట్ ఎనీథింగ్. మామూలుగా సినిమా తీస్తే అతను ఎక్కువ అడుగుతున్నాడని, అది ఎక్కువ ఖర్చు పెడుతున్నాడని, ఇది ఎక్కువ చేస్తున్నాడు. లెట్ us కీప్ ఇట్ ఆల్ ఓపెన్, లెట్స్ కమ్యూనికేట్ అండ్ డిస్కస్ అండ్ లెట్స్ మేక్ దిస్ ఫిలిం హ్యాపీలీ. అండ్ అది ఐ థింక్ వీవ్ డన్ ఇట్ మెజారిటీ ఆఫ్ ద, ప్రతి సినిమాలో ఏ ఉంటాయి కానీ, బట్ ఐ థింక్ with relative ease the whole film went on, where everybody knows what his position is, what has to be, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఎంత చేయాలా, ఎంత టైం స్పెండ్ చేయాలా, అందరికి అర్థమై ఎవ్రీబడి సాటిస్ఫాక్షన్కి we tried and made a film, and I'm happy, and I think we should have these conversations more so that everybody is in sync with what we are doing. Adi was a good thing. దానికి అందరూ ఓపెన్ హార్ట్తో ఉండి యాక్సెప్ట్ చేయటం is very important. For example, a hero coming for such a meeting and being participative in that, the director, the art director, the cameraman, I'm really very, very sad, the music director, lyric writers, everybody stayed on track and we made a film. Life lo process is more important than the result antaru. So we all had a very, very good process when we made this film and we enjoyed it a lot. I want to thank everybody. ये फिल्म में फिल्म डायरेक्टर का रोल कर रहा हूँ, एक्शन पैक्ड फिल्में देने वाला डायरेक्टर, और उसको मतलब लव स्टोरी पसंद नहीं है और हीरो लव स्टोरी लेके आता है, और जो धमाल होता है वो फिल्म का जानर है, और हम लोग खुद बहुत एंजॉय किया है डायरेक्टर के साथ और सब कैरेक्टर के साथ. तो जब हम एंजॉय करते हैं तो लोग भी बहुत एंजॉय करेंगे, ऐसा मुझे विश्वास है.